హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు సింపుల్గా క్యారెట్ రైస్ ఎలా వేసుకోవాలో చూపిస్తా అండి. ఈజీగా వేసేసుకోవచ్చు. దీనికోసం కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకుంటున్నా. మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి, లేకపోతే ఓన్లీ ఆయిలే వేసేసుకోండి. కొంచెం జీలకర్ర వేసేసుకొని నేనైతే ఇందులో జీడిపప్పు వేసుకుంటున్నా అండి. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదు ఇంట్లో అని అనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇలా జీడిపప్పు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసుకోవాలి. నేనైతే కొంచెం అన్నం మిగిలితే వేస్తున్నా అండి. చాలా తక్కువ క్వాంటిటీ, పిల్లలకైతే 2 అవుతుంది అంతే. పెద్దవాళ్ళకైతే 1 సరిపోతుందండి. అంత తక్కువ రైసే వేస్తున్నా నేను. అందుకోసం పచ్చిమిర్చి చాలా తక్కువ వేసుకున్నా నేను. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఒక క్యారెట్ తురుముకొని వేసుకుంటున్నా నేను. మీరు ఎక్కువ క్వాంటిటీ వేసేసుకుంటే ఎక్కువ వేసేసుకోండి. ఇలా క్యారెట్ ఒక 5 మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే క్యారెట్ సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. కానీ పీసెస్ అయితే కొంచెం ఉడకడానికి టైం పడుతుందని నేను ఇలా తురుముకున్నా. తర్వాత మిగిలిన అన్నం వేసేసుకోవాలి. ఇది బాస్మతి రైస్ తోటి చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే మామూలుగా మనం ఇంట్లో వండుకున్న రైస్ తోటే చేస్తున్నా. ఇలా వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకొని కొంచెం అన్నం వేడయ్యే వరకు కలుపుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని మీరు కావాలనుకుంటే పైనుంచి మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. క్యారెట్ తినని వాళ్ళు కూడా ఇలా అయితే తింటా అంటారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.